మాట వినండి. నటరాజన్, ఏమైనాది? కన్న కూతుర్ని అల్లుణ్ణి పట్టుకుని మెడ పట్టుకుని బయటికి గంటేస్తా ఉండావు. మెడ పట్టుకుని బయటికి గంటేయడం కాదు, వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్య పని మీకు చెప్తే మీరే చంపేస్తారు. సామి, వద్దు సామి, ఇది మన కుటుంబ విషయం. చాలు. కుటుంబ గౌరవం దీనివల్ల ఎప్పుడో మంట కలిసింది, ఇప్పుడు పూర్తిగా నాశనం చేయాలని వచ్చింది. అసలేమైంది సెల్వి? ఏంటి గొడవ? ఏం లేదు సామి, వాళ్ళని విడిచిపెట్టండి. అల్లుడు గారు, ఇట్ట చేయవాకండి, ఇది కరెక్ట్ కాదు అల్లుడు గారు. ఎవరు అడ్డు మాట్లాడినా నా శవాన్ని చూస్తారు చెప్తున్నా. మామా, వీళ్ళింక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఈ పెళ్లిలో గాని జీవితంలో గాని ఎక్కడ కనపడడానికి వీల్లేదు. వీళ్ళని మామా, ఇది కరెక్ట్ కాదు, మీరు చాలా అవమానిస్తున్నారు. మీరు చేసిన ద్రోహం కంటే నేను చేసిన అవమానం చాలా తక్కువ. అసలు ప్రచన్న అదిశలంగా వీళ్ళిద్దరు ఇక్కడికి దేనికొచ్చారో తెలుసా మామా? నేను నిశ్చయం చేసిన పెళ్లిని ఆపి ఇంకో ఘనకార్యం చేయడానికి వచ్చారు. ఏమంటున్నారు మీరు? అవును, వీడున్నాడే వీడు నా చిన్న కూతురు మనసును మాయ చేసి తీసుకెళ్లి ఒక రొంపిలో పడేశాడు. అది చాలదని ఇప్పుడు పూరిని తీసుకెళ్లి వాళ్ళ తమ్ముడికిచ్చి చేయాలని చూస్తున్నాడు. దానికోసమే వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. ఎన్నమ్మా గీదా, యామిది సొంత ఇంటికే ద్రోహం చేయదలుచుకున్నావు? మీకేవేం తెలీదు. పూరి గోవింద్ తమ్ముడు ప్రేమించుకున్నారు. ఆ విషయం చెప్పలేక ఇన్నాళ్ళు దాచిపెడుతూ వచ్చాం. ఇప్పుడు పెళ్లిదాకా వచ్చిన తర్వాత ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దూరం అయితే బ్రతకలేరు. చాలు నోర్మై. నా బిడ్డకి ఎలా సర్ది చెప్పుకోవాలో, దాన్ని మీరు ఏం మాయ చేశారో నాకు తెలుసు. ప్లీజ్ అప్పా, మీ కాళ్ళు పట్టుకుంటాను. పూరికి బాలాజీకి పెళ్లి జరిపించండి. ఈ పెళ్లి జరిగితే పూరి సంతోషంగా ఉండదప్పా. ఏమ్మా గీత, ఇంత సెండాలమైన పని చేస్తూ మళ్ళీ మాట్లాడుతుండావా? ఏ కన్న కూతురు కన్న తండ్రికి ఇట చేయకూడదు. నిశ్చయం చేసిన పెండ్లిని ఆపేసి ఇంకో పెండ్లి చేయాలనుకుంటావా? వీళ్ళిద్దరిని ఇక్కడే పెడితే పూరి మనసుని పాడు చేసి నటరాజన్ చెప్పినట్టే చేస్తారు. సింగమొత్తో వెంటనే వీళ్ళిద్దరిని బయటికి నెట్టు. ఆగండి, మేం వెళ్ళం. ఇది మా అక్క జీవితం. నా కూతురు జీవితం గురించి నాకు తెలుసు. మర్యాదగా పోండి బయటికి. మామా, దయచేసి వీళ్ళని బయటికి గెట్టేయండి. ఎంత జరిగాక ఎలా ఉండనిస్తాం నటరాజన్? సింగముత్తో మామా, వీళ్ళను మెడపట్టి బయటికి గెంటేసాయి. సామి, వద్దు సామి, మీకు దండం పెడతాను. ఇంత అన్యాయం చేయబాకండి, తప్పు సామి. నేను ప్రాణాలతో ఉండకూడదనుకుంటే అడ్డుపడండి, అడ్డు చెప్పండి. సింగముత్తో వద్దు, నా మాట విను సామి, చెప్పండి సామి. రేయ్, వీళ్ళిద్దరు ఈ ఊళ్ళో ఉండడానికి గాని పెళ్లిలో కనబడడానికి వీల్లేదు. నటరాజు మమ్మ సొంత కూతుర్ని సొంత అల్లుని గంటేయమంటావా? ఇది ఎన్న కొడుము స్వామి. రేయ్, నీకు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. వీళ్ళిద్దరు ఈ పెళ్లి ఆపేదానికి వచ్చినారు. పూరికి వీడి తమ్ముడికి పెళ్లి చేయాలని వచ్చారు. అది జరిగితే నటరాజన్ మామ ప్రాణాలతో ఉండడు. ఇప్పుడు పుంజుసి బయటికి లాగేయండి రా, లాగండి.
బయలుదేరా. చెప్తున్నా. ఆయనకి ఎంత చెప్పినా నీకసలు సీరియస్నెస్సే లేదు. మా అక్క ఏమవుతుందో తెలుసా? తన మొహం చూసావా? మనల్ని బయటికి గెంటేస్తుంటే అది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఎలా చూసిందో చూసావా? మీరు కూడా వెళ్ళిపోతే ఇక నా బ్రతుకు నాశనం అయిపోయినట్టే, నేను చచ్చినట్టే అన్నట్టు చూసింది. దానికి ఏం సమాధానం చెప్తాం? సరే సరే రా చెప్తా. ముందు భోంచేద్దాం. మంచి మెస్ ఏమండదు చెప్దురా. రాబ్బా. బాలాజీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అంటే ఆ రోజు ఫోన్ లాక్కుని బాలాజీని మాట్లాడకుండా చేసినట్టున్నారు. ఇప్పుడు బాలాజీతో ఎలా మాట్లాడాలి? తిరుపతి బాబుకి ఫోన్ చేస్తాను. పూరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏవబ్బా నువ్వు మాట్లాడు, అక్కడ పరిస్థితి ఏందో తెలుసుకో. హలో అమ్మ పూరి. బావగారు, నేను అర్జెంటుగా బాలాజీతో మాట్లాడాలి. ఎలాగైనా మాట్లాడించరా ప్లీజ్. అమ్మ పూరి, వాడు నీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ చూసి ఫోన్ లాగి పగలు కొట్టేసిందమ్మా. ఇప్పుడు వాడి గతికి పోయేదానికి కూడా లే, స్ట్రిక్ట్ గా కాపలా పెట్టేసింది. ప్లీజ్ బావగారు,
ఏదో ఒకటి చేసి బాలాజీ నాతో మాట్లాడించండి ప్లీజ్. ఎట్టా మాట్లాడిచ్చేదమ్మా? ఇప్పుడు ఆడికి ఫోన్ ఇచ్చేదానికి కూడా కష్టమే. ఆ రూమ్ కాడికి ఎవరు పోయినా అమ్మ ఒప్పుకోవట్లా, ఎవరిని పోనట్లేదు, వాడితో ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు ఫోన్ తీసుకెళ్ళివ్వటం కష్టమమ్మా. విషయం ఏంటి చెప్పు. లేదు బావగారు, ముందు బాలాజీతో మాట్లాడాలి ప్లీజ్. ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. ఒక్క నిమిషం. అమ్మమ్మమ్మమ్మ ఆగు. ఏంది? దీని మీద వేసే అన్నం దీని మీద ఏమే. కూర కూర కూడా అది చాలు చాలు చాలు. మే ఈ ప్లేట్ తీసుకెళ్లి సైలెంట్ గా వాడి చేతికిచ్చి అన్నంలో ఫోన్ ఉందని వాడికి చెప్పు. పట్టుకోమే. జాగ్రత్త జాగ్రత్త, బెదర్కు. వెళ్ళు వెళ్ళు. నడవలేవా? కళ్ళు నెత్తను పెట్టుకుని పోతుండవా ఏమి? తీసుకుపోయివా. అట్నే అత్త. బయటే నిలబడి లోపలికి పోవద్దు. అట్నే అత్త. మరిది అన్నం తీసుకో. నాకొద్దు. ప్లీజ్ మరిది తీసుకో. అన్నం నీకోసమే తెచ్చిన. నాకొద్దని చెప్పినాను కదా. మరిది ప్లీజ్ మరిది తీసుకో. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇసిరి కొడతాను పో. నీకు దండం పెడతాను స్వామి, విసిరి కొట్టమాక.
అన్నంలో ఫోన్ ఉండదు, తీసుకో. ఆ? అన్నంలో విషయం ఉండదు. అన్నంలో విషయం ఉండదా? ఏముండదే? పూరి ఏం కాదు. అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తూ ఉండవు? అబ్బాకి మన విషయం తెలిసిపోయింది. మీ అమ్మే ఫోన్ చేసి చెప్పిందంట. అమ్మా? అవును. దాంతో గీత గోవిందుని మా అప్ప మనుషుల్ని పెట్టి బయటికి గెంటించేశారు. ఇంకెప్పటికీ నువ్వు నా బిడ్డవే కాదనేశారు. వాళ్ళిద్దరిని పెళ్లి దగ్గర కూడా రానివ్వద్దని మనుషుల్ని ఏర్పాటు చేయమని చెప్పారు. ఇక్కడంతా చాలా దుర్మార్గంగా ఉన్నారు. మనుషుల్ని చంపేలా ఉన్నారు. నాకిప్పుడు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు. పూరి, ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉండదా నీకు? చూడు, బతికితే ఇద్దరం కలిసే బతుకుదాం, సత్తే ఇద్దరం కలిసే సద్దాం. అంతే అంతే తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడబాకు. చూడు, ఏం జరిగినా సరే ఆ పెళ్లి మాత్రం జరగకుండా నేను ఆపుతా. నేను ఖచ్చితంగా వస్తా. గీత గోవిందుల్ని ఇక్కడి నుంచి గెంటేశారు. నువ్వొచ్చి ఏం చేస్తావు? అసలు ఎలా వస్తావు? వస్తాను, ఎట్టయినా వస్తాను. నన్ను నమ్ము పూరి. నువ్వు ధైర్యంగా ఉండు, ఏడో బాకు. ప్లీజ్ పూరి, నా బుజ్జి కదా, నా బంగారం కదా, ఏడో బాకు ప్లీజ్. నువ్వెలా వస్తావు? తప్పించుకోవడానికి ఇప్పటికే ప్లాన్ చేస్తా ఉండాను. ఎట్టయినా వస్తా. నువ్వు భయపడకు, సరేనా? భయపడొద్దు. సరే, నేను తప్పించుకున్న తర్వాత నీ కాంటాక్ట్లోకి వస్తాను. హలో హలో పూరి. ఏమి ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుంటావా? ఫోను అయ్యో, నా ఫోన్ ఇవ్వండి అత్త, ఫోన్ ఇవ్వండి. సెల్వే, సెల్వే, అందరూ రండి. మీ అమ్మని నీ మొగుడిని తీసుకుని ఇటు రండి. నీ కూతురు చేసిన నిర్వాకం ఏందో చూస్తావు, కానీ ఇట్లా పెంచుతా ఉండవా నీ కూతుర్ని? నమ్మి గుడ్డిగా లవ్ చేసిన దానికి చిన్నది ఎక్కడికో పోయి ఎవరినో పెళ్లి చేసుకునుండాది. ఇప్పుడు ఇది ఇంకొకరితో నిశ్చితార్థం అయినాక కూడా ప్రియుడితో మాట్లాడుతూ ఉండాది. చూసినావా? అచ్చా, హే పూరి, చచ్చిపోవాలా మేము? మా చావు చూడాలనుందా నీకు? అబ్బా, మేం చచ్చిపోవాలనుకుంటే ఏదైనా చెయ్యి. అబ్బా, నాకు తెలిసే, నాకు తెలుసు. మమ్మల్ని అందరినీ చంపితేనే గాని నీకు మనశ్శాంతి ఉండదు. చంపేవే, చంపే. అమ్మా, కానీ మోసి పెంచితే బాగా చేసుండావు మీ అమ్మ అప్పాకి. ఫోన్ లేదు, గీలేదు. పాటి, ఈ ఆడబ్బా మురుగన్ మెస్. చెప్పారు కదా, చూద్దాం పదా. ఇంత బాధలో ఉంటే తినాలంట తినాలి. అబ్బా, మళ్ళీ చూడు. అదిగో, అదేదో బోర్డు ఉంది, అరంలో రాస్తుంది, కొంచెం చదవా? అదే మురుగన్ మెస్. అమ్మా, దా తిందాం. నువ్వు వెళ్ళి తిను, నేను ఇక్కడే ఉంటాను. ఓవర్ చేయకుండా రా. అరే రా. டேய் சீக்கிரம் வாங்கடா. அவங்க வந்துடுவாங்க. வாங்க வாங்க. ఏమన్నా స్వామి? బిర్యానీ గిర్యానీ తెలుగా తంబి? పక్కా తెలుగు. కూసాడు కూసాడు. హే, తెలుగు వచ్చా? ఎందుకు రాదు తంబి? ఈ ఊళ్ళో ఉన్న చాలా మంది తమిళ వాళ్ళు పూర్వం తెలుగు వారిలా బతికిన వాళ్లే.
ఆటనా సరే బిర్యానీ సంగతి ఏంది? బిర్యానీ లేదు తంబి, పూర్తిగా వెజిటేరియన్ మెస్సు. చంపేసినావు కదా సామె. సర్లే తంబి, వెజిటేరియన్ అయినా మా మెస్సు భోజనం చాలా గొప్పగా ఉంటుంది. కడుపారా తినండి. దారిలో చాలా చెప్పినారులే మీ మెస్ గురించి. పెట్టండి పెట్టండి, పద రా రాబ్బా. அவங்களுக்கு சாப்பாடு வந்துட்டு ఒకేరంగా త్వరగా రా కొంచెం ఉండండి. ఎన్నా మనే సాపాడు రెడీయా? ఈ బఫన్ గడు ఏడుకొచ్చినాడు ఏందే? ఈడ కూడా గొడవ చేస్తాడో ఏందో ఈడు. ఊరు ఇడిచిపెట్టిపోవాలని మెడబట్టి ఇంట్లో నుంచి గెంటేసినాడు. రాణి నువ్వు సైలెంట్ గా తల దించుకొని తిను. ఏ మనీ కాదు కేకలియా? సాపాడు రెడీయా? சாப்பாடு ரெடி ரெடியா? டே என்னடா இங்க இருக்க?